ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్ ఏపీలో డిఎస్సి వేకెన్సీ పొజిషన్స్ ఇవ్వడం జరిగింది. అయితే కేటగిరీ వైజ్గా రోస్టర్ ప్రకారము మీకు ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఇచ్చాడు అనేది ఇక్కడ చాలా క్లియర్గా స్పష్టంగా ఇచ్చేసాడు. రోస్టర్ వైజ్గా ఇచ్చాడు. రోస్టర్ ప్రకారము మీ పోస్టులు మీ కేటగిరీ వైజ్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ప్రతి జిల్లా వైజ్గా డిస్టిక్ వైజ్గా చూద్దాము. ముందు కృష్ణా డిస్టిక్ తీసుకున్నట్లయితే ఇక్కడ హిందీ, ఇంగ్లీష్ కానీ, తెలుగు, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషలు, అలాగే ఎస్జిటి తెలుగు, ఎస్జిటి ఉర్దూ అన్ని పోస్టులకు సంబంధించి చక్కగా రోస్టర్ వైజ్గా ఇక్కడ చూడండి. మీకు క్లియర్ కట్గా ఉంది. ఇక్కడ చూసినట్లయితే చాలా క్లియర్గా ఉంది. చూడండి, ఏపీడిఎస్సి రోస్టర్ లిస్టు 2025 కృష్ణా డిస్టిక్, ఆబ్స్ట్రాక్ట్ ఆఫ్ టోటల్ పోస్ట్ నోటిఫైడ్ అండర్ వేరియస్ మేనేజ్మెంట్స్. ఓకే ఇదొక ఆబ్స్ట్రాక్ట్ మొత్తం రోస్టర్ వైజ్గా, కమ్యూనిటీ వైజ్గా, అలాగే లోకల్ పోస్టులు, నాన్ లోకల్ పోస్టులు, అలాగే ఓపెన్ పోస్టులు అంటాం వాటిని. ఆ విధంగా చక్కగా డివైడ్ చేసి ఇచ్చాడు. మీకు క్లియర్గా వచ్చేస్తుంది అసలు మీ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, నీవు ఎన్ని పోస్టులకు పోటీ పడవచ్చు అనేది క్లియర్గా ఉంది ఇక్కడ. అది నేను మీకు ఇక్కడ తెలియజేయడం జరుగుద్ది అనమాట. మీరు ఎన్ని పోస్టులకు పోటీ పడవచ్చు అనేది కూడా నేను చెప్తాను. ఇక్కడ మీరు చూడండి, ఇంగ్లీష్కి సంబంధించి ఇప్పుడు లోకల్ పోస్టులు, ఓపెన్ పోస్టులు ఉంటాయి, రెండు ఉంటాయి. లోకల్ అంటే ఈ పోస్టులన్నీ కూడా ఈ లోకల్ కేటగిరీలో ఉన్న పోస్టులన్నిటికీ మన నేటివ్స్ ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళు మాత్రం అప్లై చేసుకుంటారు. ఇక ఓపెన్ అని ఉంది చూసారా, ఈ ఓపెన్ పోస్టులకి ఏ జిల్లా వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అక్కడ ఓపెన్లో 20% ఉంటాయి. అవి ఏ జిల్లా వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, మనం కూడా అప్లై చేసుకోవచ్చు. అందరూ అప్లై చేసుకోవచ్చు. వాటికి మనం అప్లై చేసుకోవచ్చు, వేరే జిల్లా వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. కానీ వేరే బయట వాళ్ళకి 20% మాత్రమే ఇవ్వడం అనేది మనకు తెలుసు. 20% మాత్రమే మరి నాన్ లోకల్ వాళ్ళకి ఉంటాయి కదా, నాన్ లోకలే ఇక్కడ ఓపెన్గా పెట్టారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వీటికి అందరూ అప్లై చేసుకోవచ్చు. ఓపెన్ పోస్టులకి అందరూ అప్లై చేసుకోవచ్చు, మనము బయట వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేక లోకల్ పోస్టులు అంటారా, వాటికి మాత్రం ఆ జిల్లా వాళ్ళు మనం మాత్రమే లోకల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోవాలి. వేరే జిల్లా వాళ్ళు అప్లై చేసుకోవడానికి వీల్లేదు. ఓకే, ఇకపోతే ఇంగ్లీష్కి సంబంధించి మీరు గమనించి, మొత్తం ఇంగ్లీష్కి సంబంధించి ఏపీలో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 93 పోస్టులు ఉన్నాయి. ఈ 93 పోస్టులు రోస్టర్ వైజ్గా చక్కగా మీకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూద్దాం అవి ఎవరెవరికి ఎన్ని పోస్టులు ఇచ్చారు అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనం గమనిస్తే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ముందు లోకల్ కేటగిరీ పోస్టులు ఓపెన్లో 93 పోస్టులు, ఓపెను 32 ఇచ్చాడు. 32 ప్లస్ ఇక్కడ ఒక 8, మొత్తం ఎన్ని 40 పోస్టులు ఓపెన్కి ఇవ్వడం జరిగిందనమాట. మొత్తం ఓపెన్ కేటగిరీలో 40 పోస్టులు ఇచ్చాడు. ఇందులో లోకల్ పోస్టులు 32 ఉంటే నాన్ లోకల్ ఓపెన్ 8 పోస్టులు ఉన్నాయి. ఇక బీసీఏ కేటగిరీకి మొత్తం 5 పోస్టులు ఇచ్చాడు. బీసీఏ కేటగిరీ 5 పోస్టులు, అందులో 4 లోకల్, ఇంకోటి ఓపెన్ అన్నమాట. అలాగే బీసీబీకి మొత్తం 9 పోస్టులు ఇచ్చాడు. అలాగే బీసీసీకి 1 పోస్టు, బీసీసీ ఓన్లీ 1. బీసీడీకి 6 పోస్టులు ఇచ్చాడు, 6 పోస్టులు. బీసీఈకి 3 పోస్టులు. ఎస్సీ మనం తెలుసుగా రీసెంట్ క్లాసిఫికేషన్, ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉన్నాయి కదా. గ్రూప్ 1కి 1%, దానికి 3 పోస్టులు ఇచ్చాడు, అన్నీ లోకలే. ఇక ఎస్సీ గ్రూప్ 2 ఉంది, దీనికి 5 పోస్టులు ఇచ్చాడు. ఎస్సీ గ్రూప్ 3 దీనికి 7 పోస్టులు. ఎస్టీకి 5 పోస్టులు. ఈడబ్ల్యూఎస్కి 9 పోస్టులు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 9 పోస్టులు ఇచ్చాడు. ఇక విహెచ్, పిహెచ్ ఏమీ లేవు ఇందులో. ఓకే, మొత్తమే 92, 93 పోస్టులు ఇట్లా చక్కగా రోస్టర్ వైజ్గా ఇచ్చాడు. ఇప్పుడు మీకు ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు వచ్చినాయి మీకు అర్థమైపోయింది. ఇకపోతే నెక్స్ట్ హిందీకి వచ్చేసరికి 9 పోస్టులు ఉన్నాయి ఓపెన్. ఈ యొక్క మొత్తం ఎన్ని పోస్టులు, ఈ యొక్క 9, 11, 13, తర్వాత ఈ యొక్క 13, ఈ యొక్క 15, ఈ యొక్క 17, 19, 21, మరి 23, 25. ఇక్కడ చూడండి 25 పోస్టులు ఉన్నాయండి. హిందీ 25 పోస్టులు. 25 పోస్టులను కూడా చక్కగా మరి కేటగిరీ వైజ్గా ఇవ్వడం జరిగింది. హిందీ పోస్టులు చూసినట్లయితే 9 పోస్టులు ఓపెన్లో ఇచ్చాడు. బీసీఏకి 2, బీసీబీకి 2, అలాగే బీసీసీకి ఏ పోస్టులు లేవు, 0. బీసీడీకి 1 పోస్టు, బీసీఈకి హిందీ 1 పోస్టు, ఎస్సీ గ్రూప్ 1 1, ఎస్సీ గ్రూప్ 2 2, ఎస్సీ గ్రూప్ 3 2 పోస్టులు. అలాగే ఎస్టీకి 2 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 2 పోస్టులు ఇలా ఇచ్చాడు. ఇక్కడ పిహెచ్, విహెచ్ మరి ఈడబ్ల్యూఎస్కి 2 పోస్టులు ఇచ్చాడు. ఇక అంతే. నెక్స్ట్ సబ్జెక్టు మనం చూసినట్లయితే ఇక్కడ హిందీ తర్వాత సాంస్క్రిట్, తెలుగు ఉన్నాయి. ఇక సాంస్క్రిట్ చూద్దాం. సాంస్క్రిట్ వచ్చేసి కరెంటు పోస్టులు అన్నమాట. ఇవి లోకల్ పోస్టులే, ఇవన్నీ లోకల్ పోస్టులే. సాంస్క్రిట్ వచ్చేసేసరికి ఎన్ని ఉన్నాయి అంటే ఇక్కడ గమనించండి, 2 పోస్టులు ఉన్నాయి. సాంస్క్రిట్ 2
ఎవరెవరికి ఇచ్చారు అనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, సాంస్క్రిట్ వచ్చేసేసి రైట్ యా సాంస్క్రిట్ 2 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఒకసారి ఓకే ఓకే సాంస్క్రిట్ వచ్చేసేసి ఫ్రెండ్స్ ఇక్కడ 2 పోస్టులు ఇచ్చాడు. ఎవరికి? ఓపెన్లో 2 పోస్టులు ఉన్నాయి. ఇంకెక్కడ ఉన్నాయి? ఎస్సీ గ్రూప్ 1లో 1 పోస్ట్ ఉంది సాంస్క్రిట్. మొత్తం 3 పోస్టులు అన్నమాట. సాంస్క్రిట్ 3 పోస్టులు గాను ఎస్సీ గ్రూప్ 1 ఒకటి వచ్చాడు, తర్వాత 2 ఓపెన్ కేటగిరీ ఇచ్చేసాడు. అయిపోయింది. దాని తర్వాత సాంస్క్రిట్ తర్వాత మనకు ఉన్నదేంటి? తెలుగు. ఇక తెలుగులో మరి చాలా పోస్టులు ఉన్నాయి. ఆ తెలుగు ఒకసారి చూద్దాం. తెలుగుకి వచ్చేసరికి ఏమేమి పోస్టులు ఉన్నాయంటే రైట్ తెలుగు లోకల్లో మొత్తం ఇక్కడ 13 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓపెన్ కేటగిరీ 13 పోస్టులు ఉన్నాయి. తెలుగు ఓపెన్ కేటగిరీ 13 ఉన్నాయి. తర్వాత బీసీఏకి 4, బీసీబీకి 2, బీసీసీకి 0, బీసీడీకి ఎన్ని ఉన్నాయి? 3 పోస్టులు ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో మొత్తం 13 పోస్టులు ఉన్నాయి. బీసీఏకి 4 పోస్టులు, అలాగే బీసీబీ 2 పోస్టులు, బీసీసీకి 0, బీసీడీకి 3 పోస్టులు, బీసీఈకి 2 పోస్టులు. ఓకే, అలాగే ఎస్టీ గ్రూప్ 1 ఎస్సీ గ్రూప్ 1కి 0, అలాగే గ్రూప్ 2కి 2, గ్రూప్ 3కి 1. ఎవరా? గ్రూప్ 3, ఎస్సీ గ్రూప్ 3. తర్వాత ఎస్టీకి 2 పోస్టులు ఇచ్చాడు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి 2 పోస్టులు ఇచ్చాడు. ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి మొత్తం 3 పోస్టులు. ఓకే, తెలుగు ఈడబ్ల్యూఎస్ 3 పోస్టులు ఇవ్వడం జరిగిందనమాట. తెలుగు ఈడబ్ల్యూఎస్ 3 పోస్టులు. నెక్స్ట్ తెలుగు తర్వాత ఇక మనకి ఉర్దూ ఉంది. ఉర్దూ కేటగిరీ, ఉర్దూకి వచ్చేసరికి అన్ని లోకల్ పోస్టులే, నాన్ లోకల్ అంటూ ఏమీ లేవు. ఉర్దూ లోకల్ పోస్టులు ఇక్కడ మీరు గమనించినట్టయితే 2 పోస్టులు ఉన్నాయి ఓపెన్లో. తర్వాత బీసీఏకి 1 ఉంది. తర్వాత బీసీబీ 0, బీసీసీ, బీసీడీ, బీసీఈ వరకు 0నే. ఇక ఎస్సీకి గ్రూప్ 1లో 1 ఇచ్చాడు. గ్రూప్ 2 ఏం లేవు, గ్రూప్ 3 ఏం లేవు, ఇక ఏం లేవు, పోస్టులు ఏమి లేవు. ఇంతవరకే పోస్టులు. నెక్స్ట్ బయాలజీ ఫ్రెండ్స్, బయాలజీ చూద్దాం. బయాలజికల్ సైన్స్ వచ్చేసేసరికి దీనికి కూడా పోస్టులు కొద్దిగా ఎక్కువగానే ఇచ్చాడు. బయాలజికల్ సైన్స్కి వచ్చేసరికి మొత్తం 46 + 11 57 పోస్టులు ఓపెన్లో ఇచ్చాడు. ఓపెన్ కేటగిరీలో బయాలజికల్ సైన్స్ 57 పోస్టులు. తర్వాత బీసీఏకి వచ్చి 11 పోస్టులు, బీసీబీకి వచ్చి 13 పోస్టులు, తర్వాత బీసీసీకి వచ్చేసి 1 పోస్టు, బీసీడీకి 9, బీసీఈకి 6 పోస్టులు. ఇక ఎస్సీ గ్రూప్ 1 3, గ్రూప్ 2కి 9, అలాగే గ్రూప్ 3కి 10 పోస్టులు, అలాగే ఎస్టీకి వచ్చి 9 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి వచ్చి 14 పోస్టులు. ఓకే, బయాలజికల్ సైన్స్ ఈడబ్ల్యూఎస్ 14. ఇది మొత్తం బయాలజికల్ సైన్స్ సంబంధించి. ఇదేమో ఓపెన్ ఓసీ, ఇదేమో బీసీఏ, ఇదేమో బీసీబీ, ఇది బీసీసీ, ఇది బీసీడీ, ఇది బీసీఈ, ఇదేమో మరి ఎస్సీ 1, ఇదేమో ఎస్సీ 2, ఇది ఎస్సీ 3. ఓకే, నెక్స్ట్ ఇదేమో మరి ఎస్టీ కేటగిరీ, ఇదేమో ఇక ఈడబ్ల్యూఎస్ ఇలా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇది సైన్స్, బయాలజికల్ సైన్స్. తర్వాత మ్యాథ్స్ అండి. మ్యాథ్స్కి సంబంధించి ఎన్ని ఇచ్చాడో చూడండి. మ్యాథమెటిక్స్కి సంబంధించి కూడా మనం చూసినట్లయితే 18 + 4 22 ఓపెన్లో ఇచ్చాడు. తర్వాత బీసీఏ వచ్చేసి 4, బీసీబీ వచ్చి 5, బీసీసీ 0, బీసీడీ వచ్చి 4, బీసీఈ వచ్చి 2 పోస్టులు. ఇక ఎస్సీ బీసీఈ తర్వాత ఇక్కడ ఎస్సీ గ్రూప్ 1 1, ఎస్సీ గ్రూప్ 2 4, ఎస్సీ గ్రూప్ 3 3 పోస్టులు. తర్వాత ఎస్టీకి 2 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 5 పోస్టులు ఇలా ఇచ్చాడు. ఇంకేమైనా ఉన్నాయా ఇటంటే ఇంకేం లేవు. ఈడబ్ల్యూఎస్ తర్వాత ఏం లేవు. ఈడబ్ల్యూఎస్కి 5 పోస్టులు ఇచ్చాడు మ్యాథమెటిక్స్. తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ పీడీ పోస్టులు అండి. ఈ పీడీ పోస్టులకు వచ్చేసరికి మనకి గమనించినట్లయితే ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి 40 + 10 50 పోస్టులు ఓపెన్లో ఇచ్చాడు. బీసీఏకి 9 పోస్టులు, బీసీబీకి 11, బీసీసీకి 2, అలాగే బీసీఈకి బీసీడీకి 8 పోస్టులు, అలాగే బీసీఈకి వచ్చి 5 పోస్టులు, అలాగే ఎస్సీ గ్రూప్ 1 2 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 2 8 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 3 9 పోస్టులు, అలాగే ఎస్టీకి 7 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి
12 పోస్టులు ఇచ్చాడు. ఈడబ్ల్యూఎస్ 12 పోస్టులు. ఓకే, మొత్తం మీద ఈ కేటగిరీలో కృష్ణా డిస్టిక్లో పిహెచ్ఈ విహెచ్ఈ లాంటి పోస్టులు అయితే లేవు. ఈడబ్ల్యూఎస్తో ఎండ్. ఈడబ్ల్యూఎస్ తర్వాత ఎవరికి పిహెచ్ఈ విహెచ్ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పోస్టులు ఏమీ లేవు. ఓకే, ఇది మొత్తం మీద ఏంటంటే ఈ పీడీ పోస్టులకు సంబంధించి. తర్వాత ఫిజికల్ సైన్స్కి సంబంధించి ఇక్కడ చాలా పోస్టులు ఉన్నాయి. ఫిజికల్ సైన్స్కి 18+5 23 పోస్టులు ఓపెన్లో ఇచ్చాడు. 4 పోస్టులు బీసీఏ, 5 పోస్టులు బీసీబీ, 1 పోస్టు బీసీసీ, అలాగే 3 పోస్టులు బీసీడి, తర్వాత బీసీఈకి 2 పోస్టులు ఇచ్చాడు. ఓకే, ఫిజికల్ సైన్స్ బీసీఈకి 2 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 1 2 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 2 3 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 3 3 పోస్టులు, అలాగే ఎస్టీకి 3 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 5 పోస్టులు. ఈడబ్ల్యూఎస్ 5 పోస్టులు. ఇది సైన్స్కి సంబంధించింది. నెక్స్ట్ ఇకపోతే సోషల్ స్టడీస్. మనకి సోషల్ స్టడీస్కి కూడా చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి కృష్ణా జిల్లా. సోషల్ స్టడీస్కి వచ్చేసేపాటికి ఇక్కడ గమనించండి, 45+11 అంటే 56 పోస్టులు ఓపెన్లో ఇచ్చాడు. సోషల్ 56 పోస్టులు ఓపెన్లో ఇచ్చాడు. తర్వాత బీసీఏకి 10 పోస్టులు, బీసీబీకి 12 పోస్టులు, బీసీసీకి 2 పోస్టులు, బీసీడీకి 9 పోస్టులు, బీసీఈకి 5 పోస్టులు. తర్వాత ఎస్సీ గ్రూప్ 1కి 2 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 2 7 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 3 10 పోస్టులు, తర్వాత ఎస్టీకి 8 పోస్టులు, అలాగే ఈడబ్ల్యూఎస్కి 13 పోస్టులు ఇచ్చాడు. ఈడబ్ల్యూఎస్కి 13 పోస్టులు ఇలా ఇచ్చాడు. నెక్స్ట్ సోషల్ స్టడీస్ తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే సోషల్ స్టడీస్ తెలుగుతో పాటు సోషల్ స్టడీస్ ఉర్దూ మీడియం కూడా ఉంది. సోషల్ స్టడీస్ ఉర్దూ మీడియము చూసుకున్నట్లయితే కేవలం ఇక్కడ ఓపెన్లో 1 పోస్టు ఇచ్చాడు అంతే. ఒకే 1 పోస్ట్. సోషల్ స్టడీస్ ఉర్దూ మీడియం కృష్ణా జిల్లా 1 పోస్ట్ ఉంది. ఇవన్నీ కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు. నెక్స్ట్ ఇక సోషల్ స్టడీ తర్వాత ఎస్జిటి పోస్టులు అండి. ఎస్జిటి పోస్టులు కృష్ణా డిస్టిక్ ఎస్జిటి పోస్టులు వచ్చేసేసి మీరు గమనించినట్లయితే 164+37 201 పోస్టు. మీరు గమనించినట్లయితే 201 పోస్టు ఓపెన్లో ఇచ్చాడు. ఎస్జిటి తెలుగు 201 పోస్టు ఓపెన్లో ఇచ్చాడు. తర్వాత బీసీఏకి వచ్చేసి 36 పోస్టులు ఇచ్చాడు. బీసీబీకి వచ్చేసి 49, బీసీసీకి 5 పోస్టులు, బీసీడీకి 38 పోస్టులు, బీసీఈకి మరి 21 పోస్టులు ఇచ్చాడు. ఏది ఎస్జిటి తెలుగు కృష్ణా జిల్లా. ఇకపోతే ఇక్కడ గమనించండి, ఎస్సీ గ్రూప్ 1కి 4, ఎస్సీ గ్రూప్ 2కి మొత్తం ఎన్ని ఇచ్చాడు అంటే 33 పోస్టులు. ఎస్సీ గ్రూప్ 2 33. ఓకే, ఎస్సీ గ్రూప్ 3 ఎన్ని వచ్చాయి 29+9 ఎన్ని మొత్తం 38 పోస్టులు ఎస్సీ గ్రూప్ 3కి ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఎస్టీకి వచ్చేసేసి 30 పోస్టులు. ఎస్టీకి 30 పోస్టులు. ఈడబ్ల్యూఎస్కి 51 పోస్టులు. ఈడబ్ల్యూఎస్ 51 పోస్టులు. ఇవి కృష్ణా జిల్లా ఎస్జిటి తెలుగుకు సంబంధించింది. నెక్స్ట్ ఉర్దూ కూడా ఉంది. కృష్ణా జిల్లా ఎస్జిటి ఉర్దూ చూసుకున్నట్లయితే 14+4 18 పోస్టులు ఓపెన్లో ఇచ్చాడు. 3 పోస్టులు మరి బీసీఏకి ఇచ్చాడు. బీసీబీకి 3 పోస్టులు ఇచ్చాడు. బీసీసీకి 1 పోస్టు, బీసీడీకి 1 పోస్టు, బీసీఈకి కూడా 1 పోస్టు. ఇక ఎస్సీ గ్రూప్ 1 2 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 2 3 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 3 2 పోస్టులు, అలాగే ఎస్టీకి 3 పోస్టులు, అలాగే ఈడబ్ల్యూఎస్కి 2 పోస్టులు ఇచ్చాడు. ఇది మొత్తం మీద కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి యొక్క పోస్టుల వివరాలు అన్నమాట. అంటే కృష్ణా జిల్లాకు సంబంధించిన స్కూల్ అసిస్టెంటు ఎస్జిటి పోస్టులు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్.